హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో సలార్ మూవీ షూట్ లొకేషన్ అయితే చూపించబోతున్నాను. సో ఇక్కడే గోదావరిలో కోల్ మైన్స్లో అయితే షూట్ జరిగింది. చాలా వరకు ఈ వీడియోలో కనిపిస్తుంది ఎన్టీపీసీ రామగుండం థర్మల్ పవర్ ప్లాంట్. దసరా మూవీ ఇంట్రాక్షన్ సీన్లో డ్రోన్ షాట్ ఉంటుంది కదా, సో ఆ లొకేషన్ ఇదే అనమాట, ఎన్టీపీసీ పవర్ ప్లాంట్. ఎన్టీపీసీ రామగుండం ఈ రెండు పేర్లు ఏదని కన్ఫ్యూజ్ అవ్వకండి, రెండు ఒకటే అనమాట. మెడికల్ కాలేజ్ అయినా కమిషనర్ ఆఫీస్ అయినా కూడా కమిషనర్ ఆఫీస్ రామగుండం అని వస్తుంది అనమాట. మెడికల్ కాలేజ్ కూడా రామగుండం అని వస్తుంది పేరు. సో రామగుండం గోదావరి కానీ అంతా కూడా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లోకి వస్తుంది అనమాట. సో మీరు ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదే లొకేషన్లో అయితే ప్రభాస్ గారు ఉండేవారు అనమాట గెస్ట్ హౌస్లో. షూటింగ్ జరిగిన రోజులు కూడా ఇక్కడే స్టే చేశారు. వీడియో చివరి వరకు చూడండి, ఆ లొకేషన్ కూడా చూపిస్తాను. సో ఇదంతా కూడా సింగరేణి ఏరియా అనమాట, మొత్తం బొగ్గు ఉంటుంది అనమాట కదా. సో ఇక్కడ కనిపిస్తుంది కదా లెఫ్ట్లో, ఇది వచ్చేసి ఓసిపి 5 అనమాట. ఓసిపి అంటే ఓపెన్ కాస్ట్ మైన్ ప్రాజెక్ట్. సో ఇంక్లైన్ అంటే అండర్ మైన్స్, ఓసిపి అంటేనేమో ఓపెన్ కాస్ట్ మైన్. ఓపెన్ కాస్ట్ మైన్లో వచ్చేసి మనకి మ్యాన్ పవర్ చాలా తక్కువ అనమాట, మొత్తం మెషినరీతోనే నడుస్తుంది అనమాట. ఎక్కువ బొగ్గు ఉత్పత్తి చేస్తారు తక్కువ సమయంలో. ఓపెన్ కాస్ట్ మైన్లో వచ్చేసి మనకి బ్లాస్టింగ్ చేస్తారనమాట. బ్లాస్టింగ్ చేసిన తర్వాత మట్టి తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేస్తారనమాట. సో కుప్పలు అవే అనమాట. మనం కోల్ మైన్స్ ఏరియాకి వచ్చినప్పుడు అయితే మనకి చాలా పెద్ద వెహికల్స్, హెవీ వెహికల్స్ అయితే మనకు కనిపిస్తాయి అనమాట ఇలాంటివి. సో బొగ్గు ట్రాన్స్పోర్ట్ చేస్తారనమాట దీని ద్వారా చాలా ఎక్కువ మొత్తంలో. మనమైతే ఇప్పుడు యాక్చువల్గా షూటింగ్ జరిగిన లొకేషన్కి అయితే వెళ్దాము. ఓసిపి 2 మైన్, ఓపెన్ కాస్ట్ మైన్ 2 అనమాట. ఇక్కడ లద్నాపూర్ విలేజ్ ఉంది, ఇక్కడే అనమాట. ఈ మైన్కి ప్రభాస్ గారు స్టే చేసిన లొకేషన్కి 20 కిలోమీటర్ అనమాట. సో రోజు 20 కిలోమీటర్ వచ్చి వెళ్ళేవారు అనమాట టీం అంతా కూడా. మీరు వీడియోలో చూడొచ్చు ప్రభాస్ గారి కాన్వాయ్ భారీ బందోబస్తు మధ్యలో. సో ఇలా రోజు షూటింగ్కి వచ్చేవారు అనమాట. ఇలాంటి వెహికల్స్ అయితే మనకు మైన్స్ దగ్గరే కనిపిస్తాయి అనమాట. మనం బయట అయితే ఎక్కడ చూడలేము ఇలాంటి వెహికల్స్. సో ఇదే అనమాట ఫైనల్గా లొకేషన్. ఈ లొకేషన్లోనే మనకి ప్రభాస్ గారి ఇంట్రడక్షన్ సీన్ అయితే ఇక్కడే షూట్ చేశారు. ఇది డంపర్ షెడ్ అనమాట. ప్రభాస్ గారు ఈ మూవీలో మెకానిక్గా కనిపించారు కదా, సో ఆ లొకేషన్ అంతా కూడా ఇక్కడే అనమాట. సో చాలా కష్టపడి వీడియో తీస్తుంది అనమాట. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని మంచి వీడియోస్ కూడా చేస్తాయి అనమాట, సపోర్ట్ చేయరు జరా. సో టైర్ చూసిరా ఎంత పెద్దగా ఉందో, నాకంటే హైట్ ఉంది, నేను 5.7 ఉంటా. సో టైర్ మీరు కూడా చదివి ఎంత ఉన్నది, ఇక చాలా పెద్దగా ఉంది టైర్ అయితే. సో ఇదే లొకేషన్లో మనకి సెట్ వేసారనమాట. సెట్ వేసి శృతి హాసన్తో ఫైట్ ఉంటుంది కదా, సో ఆ సీన్ ఇక్కడే తీశారనమాట. ఇక్కడ ఒక 10 నుండి 12 రోజుల వరకు షూటింగ్ చేశారు. ఫస్ట్ హాఫ్లో చాలా సీన్స్లో ప్రభాస్ ఇదే లొకేషన్లో కనిపిస్తారు అనమాట మనకి. సో మొత్తానికి ప్రశాంత్ నీల్ గారు కోల్ మైన్స్ని అయితే బాగా వాడుతున్నారని చెప్పచ్చు. చెప్పారు కదా ప్రశాంత్ నీల్ గారు, అందరూ విఎఫ్ఎక్స్లో వేస్తే నేను దుమ్ములో వేస్తాను. సో చూసిరు కదా దుమ్ము ఎట్లుందో.
ఈ లొకేషన్ని మూవీలో అస్సాంలోని ఇండస్ట్రియల్ టౌన్ అయిన తినుసుఖ్యాగా చూపించడం జరిగింది. సో ఇది బంగ్లాస్ ఏరియా అనమాట, సింగరేణి కాలనీస్ వాళ్ళది. సో ఇందులోనే ప్రభాస్ గారు స్టే చేశారు షూటింగ్ జరిగిన రోజులు. సో ఇక్కడ నుండే రోజు షూటింగ్ లొకేషన్కి అయితే వెళ్ళేవారు అనమాట. సో ఇక్కడ నుండి షూటింగ్ లొకేషన్ వచ్చేసి 20 కిలోమీటర్స్ అనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఇల్లందు గెస్ట్ హౌస్ అనమాట, సింగరేణి కాలనీస్ వాళ్ళది. సో ప్రభాస్ గారు స్టే చేసిన రూమ్ కూడా చూపిస్తా అనమాట. సింగరేణి వసతి గృహం, గోదావరి కని. ఇక్కడ ఫోటోలో చూడొచ్చు మీరు, డైనింగ్ హాల్ అని ఉంది కదా డోరు. సో మీరు గుర్తుపట్టవచ్చు, ఇదే లొకేషన్ అనమాట. ఇక్కడ ఆ రూమ్ నెంబర్ 7 అని ఉంది కదా, సో ఈ రూమ్లోనే ప్రభాస్ గారు స్టే చేశారు. ఇక్కడ షూటింగ్ జరిగిన రోజులు కూడా ఇదే రూమ్లో ఉన్నారనమాట ప్రభాస్ గారు. సో ప్రభాస్ గారిని కలవడానికి రోజు చాలామంది ఫ్యాన్స్ అయితే సో వెయిట్ చేశారనమాట గేట్ దగ్గర, బయట, అక్కడ. సో ఫుల్ టైట్ సెక్యూరిటీ అనమాట. సో పోలీస్ వారు అయితే రానిచ్చేవారు కాదు. ఇక్కడ పార్క్ కనిపిస్తుంది కదా, ఈ పార్క్లోనే ప్రభాస్ గారు షూటింగ్ అయిపోయిన తర్వాత ఫోటో సెషన్ లాగా, అంటే ఫేర్వెల్ లాగా ఇక్కడ అందరికీ ఫొటోస్ ఇవ్వడం జరిగింది ప్రభాస్ గారు. సో ఇక్కడ నుండి సో సలార్ టీం అంతా కూడా వెళ్ళిపోయారనమాట షూటింగ్ అయిపోయిన తర్వాత. లాస్ట్లో ఇక్కడ చిన్నగా ఫోటో సెషన్ లాగా చేశారనమాట. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.